గైస్ ఈ వీడియోలో మనమైతే యాక్సెంచర్ రిలేటెడ్ బీజీవీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఫేజ్ 1 వాళ్ళకైతే మెజారిటీ అందరికి కూడా బీజీవీ రిలేటెడ్ మెయిల్స్ అయితే సెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 వాళ్ళ విషయానికొచ్చేస్తే వీళ్ళకి కూడా రీసెంట్‌గా కంగ్రాట్స్ మెయిల్స్ అయితే వచ్చింది. సో వీళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వర్క్‌డే మెయిల్స్ అండ్ బీజీవీ మెయిల్స్ అయితే సెండ్ చేస్తారు. సో వీళ్ళు ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవడానికి ఇదే రైట్ టైం. సో ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు క్లియర్‌గా ఎలా కంప్లీట్ చేయొచ్చు వితౌట్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్ అని క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ దాకా అయితే స్టిక్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో పాటు మనకైతే కొన్ని హైరింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రమ్ హెచ్‌పీసీఎల్ అండ్ ఈవై. సో వాళ్ళైతే మంచి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2021 నుంచి 2026 బ్యాచెస్ వరకైతే ఈ డ్రైవ్స్‌కి అయితే ఎలిజిబుల్. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే. సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో లాస్ట్ దాకా అయితే స్టిక్ అయితే ఉండండి. సో ఇంకేమాత్రం లేట్ చేయగా మేమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది, హెల్ప్‌ఫుల్ అయిందంటే మాత్రమే హై బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇంకా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అయితే అవుతుంది. అండ్ గైస్ మనమైతే రీసెంట్‌గా ఇన్‌స్టా పేజ్ అయితే స్టార్ట్ చేసాం. దాంట్లో కంటెంట్ కూడా పోస్ట్ చేస్తున్నాం. సో మీకు గాని క్విక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడికొచ్చేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడికొచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు. నేను డెఫినెట్‌లీ మీకు రిప్లై అయితే ఇస్తా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ ఫస్ట్ అయితే మనమైతే యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసి లైక్ స్టెప్ బై స్టెప్ ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయొచ్చు దీన్ని క్విక్‌గా వ్రాప్ చేసి నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్దాం. గైస్ మనకి బీజీవీ ప్రాసెస్‌లో సెక్షన్స్ వైస్‌గా అయితే ఉంటుంది గైస్. స్టార్టింగ్ ఫ్రమ్ మై ఇన్ఫర్మేషన్ అనేసి, ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేసి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అడ్రెస్ అనేసి, ఎల్ఓఐ అండ్ లాస్ట్‌లో సబ్మిట్ అయితే ఉంటుంది ఓవర్‌వ్యూ. సో ఇలా మనం సెక్షన్ బై సెక్షన్ ఫిల్ అప్ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఈ స్టార్టింగ్ 2-3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్ఫర్మేషన్ గాని, అడ్రెస్ గాని దాంట్లో మీకు ఎటువంటి గైడెన్స్ అవసరం లేదు. మీరు ఓన్‌గా అయితే చేసేయగలరు. సింపుల్‌గా అయితే ఉంటుంది. సో జస్ట్ మీరు చూసుకొని జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. మెజారిటీ పీపుల్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తార్రా అంటే ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌లో. సో ఇక్కడ మీరు చేసే మీరు మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో దీనివల్ల మీ ఆన్ బోర్డింగ్స్ డిలే అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఏంట్రా అంటే మీరు మార్క్ షీట్స్ గాని, పాన్ కార్డ్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ లైక్ ప్రొవిజనల్ ఇవన్నీ అప్‌లోడ్ చేసే టైంలో దాంట్లో ఏవన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళీ మిమ్మల్ని అప్‌లోడ్ చేయమని అయితే అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏదైతే ఉందో ఒకవేళ ఫేజ్ 1 స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా బీజీవీ మెయిల్స్ రాకుండా ఎవరైతే ఉన్నారో వర్క్‌డే మెయిల్ వచ్చి దాంతో పాటు బీజీవీ మెయిల్స్ రాకుండా ఫేజ్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు డెఫినెట్‌లీ హెల్ప్ అవుతుంది. సో వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మీరు వెళ్లి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. లైక్ పాన్ కార్డ్‌లో గాని, మార్క్ షీట్స్‌లో గాని ఎగ్జాక్ట్‌గా మీ నేమ్స్ అలాంగ్ విత్ మీ పేరెంట్స్ నేమ్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేసి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని, ఎక్స్‌ట్రా స్పేసెస్ గాని లేకుండా ఉందయితే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. లేదు ఏవన్నా మిస్టేక్స్ ఉన్నాయి అంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంకా బీజీవీ మెయిల్స్ రాలేదు. ఎస్పెషల్లీ ఫర్ ఫేజ్ 2 వాళ్ళకైతే చెప్తున్నా. మీకు ఇంకా రావడానికి 7-10 డేస్ అయితే పడుతుంది. ఒకవేళ బీజీబీ వచ్చినా కూడా మీకు కంప్లీట్ చేసుకోవడానికి 5-7 డేస్ మాత్రమే టైం ఉంటుంది. సో మీ 10-15 డేస్ టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ లైక్ పాన్ కార్డ్ గాని ఏవైతే ఉన్నాయో ఇవి అంత ఫాస్ట్‌గా అయితే అప్డేట్ అవ్వవు. మళ్ళీ మీ డీఓజే టైంకి మీరైతే అప్‌లోడ్ అయితే చేయలేరు. సో మీ ఆన్ బోర్డింగ్ డేట్ అయితే దాటిపోతుంది. సో మీరు ఫస్ట్ ఈ వీడియో అయిపోయిన వెంటనే అవైతే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది అదైతే మాత్రం. సో దీని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ని ప్రాపర్‌గా సబ్మిట్ చేసేసారంటే నెక్స్ట్ స్టెప్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. లైక్ ఎల్ఓఐ గాని, లాస్ట్‌లో ఓవర్‌వ్యూ గాని సబ్మిట్ అయితే చేసేయొచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఒరిజినల్స్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ అండ్ మీకు మార్క్ షీట్స్ ఫ్రమ్ మీ 10థ్ క్లాస్ నుంచి బీటెక్ వరకు లేదంటే మీ 10థ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కంప్లీట్ మార్క్ షీట్స్ అయితే కావాలి. దాంతో పాటు మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి సరిపోతుంది. అండ్ చాలా మంది అడిగే డౌట్ ఏంట్రా అంటే బ్రో మా దగ్గర లాస్ట్ 2 సెమిస్టర్ మార్క్ షీట్స్ అయితే లేవు. కానీ ఏం చేయొచ్చు? ఎలా అప్‌లోడ్ చేయొచ్చు బీజీవీకి అయితే అడుగుతున్నారు. దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు గైస్. మీ దగ్గర డౌన్‌లోడెడ్ పిక్స్ అయితే ఉంటాయి కదా! దాన్నైతే ప్రింట్ తీసేసుకోండి. తీసేసుకొని మీ కాలేజీకి వెళ్లి దాని మీద స్టాంప్స్ అండ్ సిగ్నేచర్ చేసేసుకొని అయితే అప్‌లోడ్ చేయొచ్చు. అది కూడా వాలిడే. వాళ్ళు అవి కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ మార్క్ షీట్స్ లేవు అనుకుంటే. సో దీంతో మనకైతే యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనమైతే ఈవై రిలేటెడ్ హైరింగ్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. అండ్ గైస్ మన కమింగ్ టు ద ఈవై హైరింగ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళైతే మనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ మన పెర్ఫార్మన్స్ గాని ఇంటర్న్‌షిప్‌లో బావుంటే మనకి ఫుల్ టైమ్ ఛాన్స్ కూడా డెఫినిట్‌గా అయితే ఇస్తారు. అండ్ ఇంటర్న్‌షిప్‌కి కావాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసి మనకైతే పైథాన్ ప్రోగ్రామింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాంగ్ విత్ దట్ మనకైతే ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ వీటి మీద కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీళ్ళు మెయిన్‌గా మెన్షన్ చేసింది ఏంట్రా అంటే మన కమ్యూనికేషన్.
మన కమ్యూనికేషన్ కూడా మంచిగా అయితే ఉండాలి. అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు అయితే ఒకసారి చెక్ చేయండి. సో నేను చెప్తున్న కంపెనీస్ లిస్ట్‌లో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. సో వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోండి చెక్ చేసుకొని. సో కాకపోతే అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్‌గా అయితే చదవండి. సో బేస్డ్ ఆన్ దట్ మీ రెజ్యూమేలో ఏమైనా అప్డేట్స్ అయితే చేసుకొని అయితే అప్‌లోడ్ చేస్తే మీ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మన లిస్ట్‌లో హెచ్‌సిపిఎల్ గైస్. వీళ్ళైతే మనకి మోర్ థాన్ 6 హ్యాండ్ ఓపెనింగ్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈ హైరింగ్‌లో మనకి 2021 నుంచి 2026 ఈ అన్ని బ్యాచ్‌ల వాళ్ళు కూడా కంప్లీట్‌గా ఎలిజిబుల్. సో డెఫినైట్‌లీ కింద డిస్క్రిప్షన్‌లో అయితే వీళ్ళ అఫీషియల్ లింక్ అయితే ఇస్తా. సో దాన్ని ప్రెస్ చేశాక వీళ్ళ అఫీషియల్ పేజ్‌కి అయితే వెళ్తారు. సో అక్కడైతే అప్లై నౌ అని అయితే ఉంటుంది. దాన్ని గాని మీరు క్లిక్ చేశారంటే జస్ట్ సైన్ అప్ అవ్వండి, లాగిన్ అవ్వండి అయితే అడుగుతుంది. సో అయిపోయిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే వీళ్ళు ప్రతి కోర్ వాళ్ళకి వాళ్ళ కోర్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు గైస్. లైక్ మనకి ఐటీ అండ్ సీఎస్‌సి బ్రాంచ్ వాళ్ళకి ఐటీ రిలేటెడ్ రోల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ట్రిపుల్ ఈసీఈ వాళ్ళకి వాళ్ళ కోర్ రిలేటెడ్ రోల్స్ అయితే అప్లై చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఐటీ అనే కాకుండా ఎవరికైతే కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో డెఫినైట్‌లీ ఇదైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 4 ఎల్‌పిఐ నుంచి అప్ టు 20 ఎల్‌పిఐ వరకు ఉన్నాయి. బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ సెట్. సో డెఫినెట్‌గా మీరైతే ఇది కూడా ట్రై చేయండి గైస్. కింద అప్లై లింక్ అయితే ఉంటుంది. ఈ వీడియో అయిపోయాక వెళ్లైతే చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మాత్రం మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసుంటుంది. సో మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లే మీకు గాని ఈ వీడియో మొత్తం చూసి యూజ్‌ఫుల్ అని అనిపిస్తే డెఫినైట్‌లీ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే సిమిలర్‌గా ఇలాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ స్క్రీన్ మీద ఇస్తున్నా. సో రిలేటెడ్ టు కాగ్నిజెంట్ మీలో ఎవరైనా కాగ్నిజెంట్ జాయిన్ అయినా లేదు కాగ్నిజెంట్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కూడా ఆ వీడియోస్ డెఫినైట్‌లీ ఒకసారి అయితే చెక్ చేయండి. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్న్‌షిప్ ఎలా ఉంటుంది? ఇంటర్న్‌షిప్‌ని ఎలా క్లియర్ చేయాలి? ఇంటర్న్‌షిప్‌లో ఉండే ఎగ్జామ్స్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ రిలేటెడ్ అండ్ ఇంటర్న్‌షిప్‌లో ఉండే ఇంటర్వ్యూస్ అండ్ మనకి ఎఫ్‌టీఏ ఎలా కన్వర్ట్ చేస్తారు? ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది గైస్. ఆ వీడియోస్‌లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మనం ప్రీవియస్‌గా చెప్పినట్లు కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో అయితే అవ్వండి. దానిలో ఇన్ఫర్మేషన్ చాలా క్విక్‌గా అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.